దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? తప్పనిసరిగా కుటుంబంగా కలిసి ప్రార్థిస్తూ ఉండండి. కుటుంబ ప్రార్థన మన కుటుంబాన్ని కడుతుంది, కుటుంబ అక్కర్లన్నిటినీ తీరుస్తుంది. మర్చిపోక ప్రతిరోజు కుటుంబంగా కలిసి ప్రార్థించండి. వాక్య సందేశాన్ని ధ్యానించుకుందామా? బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. దానియేలు 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, ఇక్కడ మనం రాజుకు నెబుకద్నెజరు గురించి చదువుకున్నాం. అంత్య దినములలో రాజ్యంలో ఏం కలగబోతున్నాయో, రాజ్యంలో ఏం కలుగుతుందో వాటన్నిటినీ దేవుడు రాజుకి స్వప్న దర్శనముల ద్వారా బయలుపరుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అనేక రీతులుగా ఆయా పద్ధతిలో మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అనేక పద్ధతుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ప్రవచనాల ద్వారా, సేవకుల ద్వారా, మనసాక్షి ద్వారా, ఇలా ఆయా రీతులుగా దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దర్శనం అనేది ఎందుకు కలుగుతుంది అంటే, భవిష్యత్తును గురించి తెలియచేసేది దర్శనం. భవిష్యత్తులో ఏం కలుగుతుందో, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో, భవిష్యత్తులో ఏ విధంగా మన జీవితాలు ఉండబోతున్నాయో వీటన్నిటినీ తెలియజేసేదే దర్శనం. అందుకే మన జీవితాల్లో తప్పనిసరిగా దర్శనాన్ని పొందుకోవాలి. దేవుని చేత మనం దర్శనాన్ని పొందుకోవాలి. దర్శనము భవిష్యత్తును గురించి తెలియజేస్తుంది, ధైర్యంగా ముందుకు కొనసాగేటట్లు చేస్తుంది, ధైర్యంగా ఆత్మీయ జీవితంలో దేవుని వైపు చూస్తూ కొనసాగుటకు దర్శనం ఉపయోగపడుతుంది. అనేకుల జీవితాల్లో భవిష్యత్తును గూర్చిన భయం వెంటాడుతుంది. పిల్లలను గూర్చిన భయం, భవిష్యత్తు గురించి, ఉద్యోగాన్ని గురించిన భయం, వ్యాపారాలు గురించిన భయం, సంఘాన్ని గురించిన భయం, కుటుంబాన్ని గురించిన భయం, ఇవన్నీ భవిష్యత్తును గూర్చి భయాన్ని కలగజేస్తున్నాయి. అమ్మో, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ విధంగా ఉండబోతున్నామో అని. అందుకే ఇలాంటి భయం అన్నిటిలో నుంచి మనం తప్పించబడి ధైర్యముగా జయ జీవితాన్ని జీవించడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి అంటే దర్శనము తప్పకుండా ఉండాలి. అందుకే దర్శనము లేక జనులు నశించిపోతున్నారండి. భవిష్యత్తును గూర్చిన ఆలోచన దేవుని ద్వారా మనం తప్పనిసరిగా పొందుకున్నప్పుడు మనం జాగ్రత్తగా జీవించగలం. అందుకే దేవుడు దర్శిస్తాడండి. దేవుని దర్శనాన్ని మనం పొందుకోవాలి అంటే మోకరించి ప్రార్థించాలి. నిద్రపోతున్నప్పుడు వచ్చేవి కళలు, కళల ద్వారా మాట్లాడేవి వేరు. ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చూపించే దృశ్యాన్ని దర్శనం అంటారు. యోసేపుతో దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. యోసేపుకు దేవుడు కళ ఇచ్చాడే గనుకని భవిష్యత్తులో ఆయనను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేనికి భయపడలేదు. ఎన్ని ఉపద్రవాలు కలుగుతున్నా, ఎన్ని నిందలు అవమానాలు కలుగుతున్నా, చెరసాల మధ్యలోకి వెళ్ళిపోయినా అయినా కూడా యోసేపు భయపడలేదు. కారణం, దేవుడిచ్చిన కళ ఉంది గనక. దేవుడు తప్పకుండా మాట్లాడితే తప్పకుండా చేస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితాల్లో దర్శనం ఉందా? భవిష్యత్తును గూర్చిన ఆలోచన దేవుడేం కలిగి ఉన్నాడు?
మన పట్ల భవిష్యత్తులో ప్రభు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటన్నిటినీ ప్రభు ద్వారా తెలుసుకోగలుగుతున్నామా? అలా లేనట్లయితే భయము, చింత, ఆందోళన, దిగుళ్ళు ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా నిరుత్సాహాన్ని కలగజేస్తూ ఉంటాయి. గనక మోకరించి ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో దర్శనాన్ని పొందుకుంటూ ముందుకు కొనసాగుతాం. అలా దేవుని చేత దర్శించబడి ధైర్యముగా భవిష్యత్తులో ప్రతి విషయంలో బలం పొందుకుంటూ దేవుడు చూపించిన దర్శన ప్రకారంగా జీవించినట్లయితే విజయము మనదే అవుతుంది. మరి మోకరించండి, ప్రార్థించండి, దేవుని అడగండి, దర్శనాన్ని పొందుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే, మా జీవితాల్లో దర్శనము లేక మేము నశించిపోతున్నాం. భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. నీ దర్శనం ఉంటే ధైర్యంగా ముందుకు కొనసాగాలి. నీవు మమ్మల్ని దర్శించి తండ్రి భవిష్యత్తును గూర్చిన ఆలోచన మీరు మాకిచ్చి ధైర్యంగా ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.